అమెరికాలో ఉన్న మన తెలుగు వాళ్ళు ఇండియాకి వచ్చేయడానికి సిద్ధమైపోతున్నారు. ఎందుకంటే ట్రంప్ పెట్టే రూల్స్ వల్ల ఎప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం కాక అందరూ వచ్చేయడానికే చూస్తున్నారు. అయితే 3 నెలలకు కొంతమంది, ఇంకొక 4 నెలలకు, 6 నెలలకి ఇలా సమయం తీసుకుని రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఎంఎస్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా. అక్కడ ఎంఎస్ చేయడానికంటే 2 ఏళ్ళో 3 ఏళ్ళో సమయం ఉంటుంది. ఇంకా ఆ తర్వాత కూడా అక్కడ ఇంకా ఉండాలి అని అంటే మళ్ళీ చదివిన చదువునే మళ్ళీ చదువుతున్నారు. అంటే అక్కడ 7 సార్లు ఎంఎస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారంట. ఈ కాలేజీల్లో మేము చదువుకుంటున్నాం అన్నట్టు కాలేజీ పేరు చెప్పి అక్కడ ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారని చెప్తున్నారు. వీళ్ళు కాలేజీలకే వెళ్తున్నారా, పార్ట్ టైంకి వెళ్తున్నారా అనేది ఇన్ని రోజులు ఏదో చూసి చూడనట్టు అంటే నడిచిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం రూల్స్ అన్ని స్ట్రిక్ట్గా పెట్టేయడం వల్ల ఎప్పుడు ఎవరు దొరుకుతారో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు చదువుకోవడానికి వెళ్ళిన పిల్లలు, అలాగే అక్కడ ఫ్యామిలీలతోటి సొంత ఇళ్ళు, సొంత కార్లు కొనుక్కున్న వాళ్ళు, వీళ్ళు కూడా ఇంకా వెనక్కి వచ్చేయడానికే చూస్తున్నారు. ఇక్కడ బాగా ఇబ్బంది పడేది ఏంటంటే ఈ స్టూడెంట్లు ఒక్కొక్కరు కూడా నెలకి 40,000, 50,000, 60,000 ఇలాగ లోన్స్ కట్టేవాళ్ళు ఉన్నారంట. 50 లక్షల అలాగా అప్పులు చేసుకుని వెళ్ళిన వాళ్ళు మరి ఇంతంత అమౌంట్ కట్టాలని అంటే పరిస్థితి చూడండి. ఇండియాకి వచ్చాక ఏం ఉద్యోగాలు చేసి వాళ్ళు సంపాదించి పాపం ఈ లోన్స్ కడతారు చెప్పండి. మెయిన్ టెన్షన్ వల్ల ఈ చదువుకోవడానికి వెళ్ళిన పిల్లలే. ఇక్కడ ఇంటి కాగితాలు, బంగారాలు, ఇళ్ళు తాకట్లు పెట్టి ఇలాంటివి ఉన్న ఆస్తులన్నీ తాకట్టు పెట్టి ఇలా అమెరికాకి వెళ్ళిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అంతంత లోన్లు, వడ్డీలు కట్టాలని అంటే ఇండియాలో ఏ ఉద్యోగాలు చేసి పాపం వాళ్ళు కడతారు. అలాగే అక్కడ ఎంతో కాలంగా ఉన్నవాళ్ళు, సొంత ఇళ్ళు, కార్లు కొనుక్కున్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వాటిని అన్నిటిని అమ్ముకోవాలి. ఓ పక్క పిల్లలు, స్కూళ్ళు చదివే పిల్లలు కూడా ఉన్నారు. మరి వాళ్ళవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ సర్దుకుని అక్కడ అమ్ముకుని అన్నీ రావాలని అంటే అంత ఈజీగా అయ్యేది కాదు. ఇప్పుడు ఇల్లు కట్టడం మనకి ఎంత కష్టమో మళ్ళీ దాన్ని అమ్మాలన్నా కష్టమే. అందరూ ఈజీ అని అనుకుంటారు కానీ అక్కడ ఎంతో కాలంగా మనం ఒక సంసారాన్ని సెటప్ చేసుకున్నామనంటే మళ్ళీ ఇండియాకి రావాలని అంటే అది ఎంత కష్టమో నిజంగా అక్కడ అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఉట్టప్పుడే ఇండియా నుంచి అక్కడికి వెళ్ళిన, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన పెద్ద పెద్ద సూట్ కేసులు వేసుకుని వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు మొత్తం శాశ్వతంగా ఇండియాకి వచ్చేయాలని అంటే మరి పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. అలాగే నిన్న బొంబాయిలో ఒక అబ్బాయి ఇలాగే ఎంఎస్ చేయడానికి కానీ అమెరికాకి వెళ్ళి ఇంకా అక్కడ పరిస్థితులు బాగోక తిరిగి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో 20,000 జీతానికి ఉద్యోగం చేస్తున్నాడు. ఇక్కడ చూస్తే అబ్బాయికి 50 లక్షలు బ్యాంక్ అప్పు ఉంది. ఈ 20,000 జీతంతో అప్పుని ఎలా కట్టాలి? పాపం వాళ్ళ తండ్రి పెన్షన్ వస్తే అందులో డబ్బులతోనే వడ్డీలు కడుతున్నాడు. ఇంకా అసలు అలాగే ఉంటుంది. ఆ అప్పులు ఎప్పుడు తీరుతాయి? చూడండి ఎంత భారం అయిపోయిందో. ఎవరు కూడా అమెరికాకి వెళ్ళకండి, వేరే దేశాలకు వెళ్ళకండి, ఇలా అప్పులు చేసి మాత్రం అస్సలు వెళ్ళకండి. ఇప్పుడు పరిస్థితులు మనకి ఇండియాలో వచ్చే జీతాలకి ఈ అప్పులు కట్టాలని అంటే అస్సలు సాధ్యమయ్యే పని కాదు. మా కుటుంబం ఇప్పుడు చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయింది అని చెప్పేసి ఆ అబ్బాయి బాధపడుతూ చెప్తున్నాడు. మనం అనేస్తున్నాం వచ్చేయండి, అక్కడ ఉన్న పరిస్థితులు బాగోలేదు, ట్రంప్ ఎప్పుడు ఏం చేస్తాడో అని మనం ఈజీగా చెప్పేస్తున్నాం. కానీ వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారో చూసారా అండి. వెళ్ళేటప్పుడే ఇన్ని అప్పులు చేసుకుని వెళ్ళారు. ఇప్పుడు వచ్చిన తర్వాత అప్పు కట్టాలి అని అంటే వాళ్ళకి ఇంకొక మార్గం లేదు. ఒకవేళ ఏదైనా ఉద్యోగంలోకి జాయిన్ అయినా కూడా 25,000, 20,000 ఇంతకంటే జీతాలు వాళ్ళకి రావు. ఆ భయంతోనే వాళ్ళు ఎవరూ కూడా అక్కడ నుంచి రాలేకపోతున్నారు. ఒకరికొకరు చెప్పుకుంటున్నారంట, నేను 4 నెలల్లో వెళ్ళిపోతా, 6 నెలల్లో వెళ్ళిపోతా, కొంచెం అప్పు తీరాక వెళ్ళిపోతా, ఇంకొన్ని రోజులుంటే కొన్ని డబ్బులు వస్తాయి కదా అన్న ఆశతోటి అక్కడ అలా కాలాన్ని గడుపుతున్నారు. చూడండి పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నాయో. అలాగే ఇంకొక మాట చెప్తున్నారు, ఒకవేళ ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళందరూ ఇండియాకి వచ్చారనుకో, ఈ బంధువులు కానీ, స్నేహితులు కానీ, చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎగతాళి చేసి ఏదో ఒకటి హేళనగా మాట్లాడతారు. ఎగేసుకుంటే వెళ్ళారుగా అప్పులు చేసుకుని, అక్కడ ఏమీ లేదనేసరికి మళ్ళీ తిరిగి వచ్చారని ఇలా హేళనగా మాట్లాడతారు. దయచేసి ఎవ్వరూ కూడా అలా మాట్లాడకండి. ఎందుకంటే కొంతమంది ఓ పక్కన ఈ అప్పుల బాధతోటి, ఓ పక్కన అందరూ అనే మాటలతోటి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏమన్నా చేసుకున్నా కూడా చేసుకుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళని హేళనగా మాట్లాడొద్దు, ఎగతాళి చేయొద్దు, ఏమీ అనకండి అని చెప్పేసి అక్కడ నుండి వచ్చేవాళ్ళు అంటున్నారు. అలాగే ఇంతకు ముందు కాలంలో అమెరికాలో మేము ఇల్లు కొనుక్కున్నాం, అమెరికాలో మేము కారు కొనుక్కున్నాం, అమెరికాలో మేము ఇక్కడికి వెళ్ళామని చెప్పేసి గొప్పగా ఫోటోలు తీసి స్టేటస్లు పెట్టేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు పెట్టడం మానేశారు. ఇక్కడ ఇండియాలో ఉన్నవాళ్ళు ఇప్పుడు గొప్పగా వీళ్ళు పెడుతున్నారు స్టేటస్లు. ఇక్కడ ఇండియాలో మేము కారు కొనుక్కున్నాం, ఇండియాలో ఇల్లు కొనుక్కున్నాం అని చెప్పి వీళ్ళు గొప్పగా చెప్పుకునే పరిస్థితి వచ్చింది. చూసారా అండి, బళ్ళు ఓడలంటే ఎలా మారిపోతాయో, ఒక్కొక్కసారి జీవితాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేం. అమెరికా నుండి ఎవరైనా వెనక్కి వచ్చిన వాళ్ళు ఉంటే ఇండియా వాళ్ళు మాత్రం ఎవరిని దయచేసి ఏమీ అనద్దు. నిజంగా వాళ్ళకు ఉండే కష్టాలు, వాళ్ళకు ఉండే బాధలు ఉన్నాయి. ఆ బాధలకు తగ్గట్టు మళ్ళీ ఇంకా మీరు ఇంకో 4 మాటలని వాళ్ళని మానసికంగా బాధ పెట్టొద్దని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. చూడండి నిజంగా మనం పైకి ఎన్నో మాటలు చెప్పేస్తాం కానీ వచ్చేయండి, ఎందుకు వెళ్ళారు, అప్పులు చేసుకుని ఎందుకు వెళ్ళారు, గొప్ప కోసం వెళ్ళారని మనం ఇలా రకరకాల
జనరల్గా మనం అనేస్తాం కానీ ప్రతి కుటుంబంలో ఏ సమస్య ఉందనేది మనకెవరికీ తెలియదు. ఎవరైనా చెప్తేనే మనం ఆ విషయాన్ని చర్చించుకుని మాట్లాడుకుంటాం కానీ అన్ని కుటుంబాల్లో ఎన్ని బాధలు ఉన్నాయో మనకి ఏం తెలుస్తాయి చెప్పండి. తల్లిదండ్రులకి పిల్లలు తిరిగి వస్తున్నారని ఆనందపడాలా, ఇక్కడ వాళ్ళ వెనకాలన్న అప్పులను చూసి భయపడాలా? చెప్పండి, ఏది కష్టంగా ఉంటుంది? నిజంగా చెప్పాలని అంటే అప్పుల భయమే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నెల వచ్చేసరికి కట్టలేదనుకోండి, ఈ అప్పుల వాళ్ళు ఎవరో కూడా ఊరుకోరు. వడ్డీ అయినా సరే కట్టమంటారు. పిల్లల మీదే ఎన్నో ఆశలు పెట్టుకొని పాపం అప్పులు చేసి పంపించిన వాళ్ళు ఈవేళ పిల్లలు ఏమీ సంపాదించకుండా ఉట్టి చేతులతో వెనక్కి వస్తున్నారని అంటే మరి తల్లిదండ్రులకి ఎంత కష్టంగా ఉంటుంది చెప్పండి. పిల్లలు వెనక్కి వచ్చారు అని అంటే పిల్లలు బాధపడుతూ ఉంటారు, తల్లిదండ్రులు కూడా బాధపడుతుంటారు. ఏంటి పరిస్థితి, వీళ్ళ జీవితాలు ఏంటి ఇలా అయిపోయి, ఈ అప్పులు ఎప్పుడు తీరాలి, పెళ్ళిళ్ళు ఎప్పుడు చేయాలి? నిన్న చూడండి, ఒక తెలంగాణ విద్యార్థి ఎంఎస్ చేయడానికని వెళ్ళి పార్ట్ టైం జాబ్ కింద గ్యాస్ స్టేషన్లో పనిచేస్తున్నాడు. ఒక నల్ల జాతీయుడు వచ్చి ఆ అబ్బాయిని గన్నతోటి పేల్చేశాడు. చూసారండి, ప్రాణం పోయింది. పాపం తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. ఇలాంటివి మనం ఎన్ని చూసాం చెప్పండి. ఈ నల్ల జాతీయులు, అమెరికన్స్ ఇలా గన్నతో పేల్చేసిన వాళ్ళని చాలామందిని చూసాం. అలాగే యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళని కూడా చాలామందిని చూసాం. 2 నెలల్లో వస్తానని చెప్పాడంట. ఈలోపే ఆ నల్ల జాతీయుడి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఎందుకురా బాబు ఇన్ని అప్పులు చేసి అంత దూరం వెళ్ళి దిక్కులేని చావులు చనిపోతున్నారే, అసలు వీళ్ళు ఎందుకు వెళ్తున్నారని మనం అనుకుంటున్నాం. కానీ చూడండి, ఎవరి సమస్యలు వాళ్ళవి. ఏదో సెటిల్ అవుదాం జీవితంలో, అక్కడికి వెళ్తే ₹1 డబ్బులు ఎక్కువ వస్తాయి, మన కుటుంబం కొంచెం మంచి పొజిషన్లోకి వెళ్తుంది, ఎప్పుడు ఇక్కడ కష్టాలతోనే బతుకుతున్నాం అన్న ఆశతోటి ఈ స్టూడెంట్లు అందరూ వెళ్ళారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూడండి ఎలా ఉన్నాయో. ఇక మా అబ్బాయి ఫ్రెండ్ కూడా ఒక అబ్బాయి చెప్తున్నాడు, ఒక 2 సంవత్సరాలు చూస్తాను, నాకు టైం ఉంది కాబట్టి పరిస్థితులు ఇలాగే కనుక ఉన్నాయని అంటే ఇంకా వెనక్కి తిరిగి వచ్చేయడమే, ఏమీ డౌట్ లేదని ఆ అబ్బాయి కూడా చెప్తున్నాడు. ఆ అబ్బాయి కూడా మొన్న కారు కూడా కొనుక్కున్నాడు. ఆ అబ్బాయి ఇంకా అక్కడే సెటిల్ అవుదామని వెళ్ళిన వాళ్ళు కూడా ఈ రోజున పాపం వెనక్కి వచ్చేసే పరిస్థితి. కానీ వాళ్ళు వస్తున్నారని ఆనందపడడం కంటే వాళ్ళ వెనకాలన్న అప్పుల భయమే ఎక్కువగా కనబడుతుంది. ఇంకా ఆస్తులు ఉన్నవాళ్ళు, డబ్బున్న వాళ్ళు అని అంటే పర్వాలేదు, ఏదో ఒకటి మేనేజ్ చేయగలరు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. పాపం ఈ ఆలోచనలతోటి, టెన్షన్లతోటి తల్లిదండ్రుల ఆరోగ్యాలు దెబ్బతినే పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ మన ఇండియాకి కనుక తిరిగి వచ్చారని అంటే మనం అవమానించడం, వాళ్ళని ఏదో ఒకటి అనడం, ఇలాంటివి ఎవరూ కూడా చేయకూడదు. కష్టంలో ఉన్న వాళ్ళని ఇంకా మనం పొండు మీద కారం జల్లినట్టు వాళ్ళని ఎగతాళి చేసి ఇలా ఏదో ఒకటని గొప్ప కోసం వెళ్ళావులే, బాగా అయిందిలే నీకని ఇలాగా వెటకారంగా మాత్రం మనం ఎవ్వరం కూడా వేధించకూడదు. మన భారతీయులు తిరిగి మన ఇండియాకి వచ్చారు అని అంటే మనం సంతోషించాలి, గర్వంగా ఫీల్ అవ్వాలి. ఏది జరిగినా సరే మన మంచిగానే ఆలోచించుకోవాలి. ఎంతోమంది బాగా చదువుకున్న మేధావులు కూడా మన ఇండియాను వదిలిపెట్టి అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఆ మేధావులందరూ మన ఇండియాకి వచ్చారు అనుకోండి, మన ఇండియా కూడా బాగుపడుతుంది. ఈ మేధావులు ఏదన్నా చక్కగా మంచి మంచి కంపెనీలు పెట్టారనుకోండి, నెక్స్ట్ ఉన్న పిల్లలకైనా సరే ఉపయోగపడుతుంది కదా. కాబట్టి వాళ్ళందరూ తిరిగి వస్తున్నారు అని అంటే మనం సంతోషించాలి కానీ ఎక్కడ కూడా బాధపడకూడదు. అలాగే వాళ్ళని అవమానించడం కానీ అలాంటివి మనం ఎవ్వరం కూడా చేయకూడదు. వాళ్ళు మన మనుషులే కదా, బతుకు తెరువు కోసం ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే కదా. అసలైన బాధలు, కష్టాలు ఎవరికి ఉన్నాయి అని అంటే ఈ స్టూడెంట్ వీసాలు తీసుకుని అప్పులు చేసుకుని వెళ్ళారు చూసారా, పాపం వాళ్ళ కుటుంబాలకు అసలైన బాధలు ఉన్నాయి. కానీ అవి ఎవరికీ బయటికి తెలియవు. ఏది ఏమైనా సరే ఇంకా ఎంత కష్టం వచ్చినా సరే ఎదుర్కొంటామని ధైర్యంగా ఉండాలి. ముందర పరిస్థితులు మనకి ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. కష్టాలు వస్తుంటాయి, సుఖాలు వస్తుంటాయి. తెలివిగా ఆలోచించి అన్నిటినీ ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి తప్ప ఏది కూడా నిరాశ చెందడం కానీ, అమ్మో నేను బతకలేకపోతున్నానని ఏదో ఒకటి నిర్ణయాలు తీసుకోవడం కానీ ఇలాంటివి ఎవ్వరూ కూడా చేయకండి. చక్కగా ఆలోచించి మీ తెలివితేటలతోటి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ బిజినెస్ అన్నా పెట్టుకోవడమో, లేదంటే ఒక మంచి జాబ్ చూసుకోవడమో, లేకపోతే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ కష్టపడడమో, ఏదో ఒకటి చేసి మొత్తానికి అప్పులు తీర్చుకుని ధైర్యంగా బతకడానికే ప్రయత్నం చేయాలి. కానీ మానసికంగా ఆలోచించి ఆరోగ్యాలు మాత్రం ఎవరూ పాడు చేసుకోకండి.